పెరుగన్నం నానబెడుతున్నానండి. బ్రౌన్ రైస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసుకుని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక ఖాళీ గిన్నె తీసుకోవాలండి. ఈ బ్రౌన్ రైస్ మొత్తం వేసేయాలి. అందులో కొంచెం గోరువెచ్చగా ఉండాలి రైస్. కాగిచ్చిన పాలండి. పాలు కొంచెం చిక్కగా ఉండాలి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు, ఎందుకంటే రైస్ కొంచెం వాటర్ ఉంటుంది రైస్లో. పెరుగండి కొంచెం తోడికి, మరీ ఎక్కువ వేసేయద్దు, పుల్లగా అయిపోతుంది. ఈ టైంకి నానబెడుతున్నానంటే పొద్దున్న కొంచెం లేట్గా తినాలండి, ఎందుకంటే అప్పటికి తోడుకోదు కాబట్టి. ఇప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ పెరుగన్నం అండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా పెరుగులో ఊరుతాయండి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. బ్రౌన్ రైస్ చాలా మంచిదండి పెరుగన్నంకి. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ చాలా టేస్ట్గానే ఉంటుంది, బాగుంటుంది. దీనికి మంచి పొడి పొడిలాడే తాలింపు తింటే చాలా బాగుంటుందండి. దొండకాయ తాలింపు కానీ, అరటికాయ తాలింపు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసి చాలాసేపు మూత పెట్టి కదలకుండా పెట్టాలండి. పెరుగన్నం కదిలితే మొత్తం తొందరగా తోడుకోదు. మూత పెట్టి పక్కకు పెట్టేయాలి.